ఈ ఆరాధనకి చేరవచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు, అందరికి వందనాలు స్తోత్రాలు. ఆరాధనకి వర్గంగా యాభై వార్తలు యేసుక్రీస్తు నామములో గడిచిన మాసవంతులు మనల్ని మన సంఘాన్ని క్షేమంగా కాపాడి నడిపిస్తూ వచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగుగాక. கடந்த மாதம் முழுவதுமாய் நம்மையும் நம்முடைய சபையும் தேவன் காத்து நடத்தினார். தேவனுக்கு மகிமை உண்டாவதாக. బైబిల్ గ్రంథంలో ఒక ముఖ్యమైన విషయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. 48వ ఆవిర్భావ దినోత్సవం, అంటే మన హోసన మినిస్ట్రీ స్థాపించబడి 48 సంవత్సరాలు కనుక మన హోసన మినిస్ట్రీ కొరకు సేవా పరిచయం కొరకు ఒక నిమిషం అందరూ కలిసి ప్రార్థించాలి. ஜெபிக்கலாம். 48 வருடங்களாக தேவனுடைய சபையை மினிஸ்ட்ரியை வழிநடத்தி கொண்டிருக்கிறார். పరిశుద్ధ ప్రేమ తండ్రి, మా హోసన మినిస్ట్రీ స్థాపించబడి 47వ సంవత్సరాలు మీరు ఈ కృపారికల వీడియోలో దాచిపెట్టారు. మరి 48వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఆయన గత సంవత్సరాలన్నీ కూడా మినిస్ట్రీలో మీరు చేసిన ప్రతి కార్యాన్ని పట్టిస్తున్నారు. మన దిశలో పరిచయాన్ని విస్తరింప చేస్తూ వచ్చారు. దైవ సేవకులు యేసుల ద్వారా ప్రారంభించబడ్డారు. హోసన మినిస్ట్రీ పరిచర్య అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించి శాఖలుగా విస్తరింప చేస్తూ వచ్చారు. ఆయన మాకుతాది హోవా మాకుతాది కేవలం మీ నామం గంతుకొరికి పరిచర్ని ఆశీర్వదిస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా మరింతగా మా హోసన మినిస్ట్రీ పరిచర్ని ఆశీర్వదించి విస్తరింపచేయండి. ఆయన మినిస్ట్రీకి వ్యతిరేకంగా ఉంటున్న శత్రువులను మిత్రులను మార్చి ఆయన మీ నామం గంతుకొరకై ఈ చెన్నై పట్టణంలో కూడా మా హోసన మినిస్ట్రీ పరిచర్ని ఆశీర్వదిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. 48వ సంవత్సరంలో మన హోసన మినిస్ట్రీ ప్రవేశించింది. ఈ సంవత్సరం అంతా కూడా మన హోసన మినిస్ట్రీ పరిచర్ని ప్రభువు ఆశీర్వదించుగాక. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యాన్ని మనం చదువుకుంటాం. யோவான் எழுதின சுவிசேஷம் 16ஆம் அதிகாரம் 33ஆம் வசனத்தை வாசிக்கலாம். యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు అక్కడ మనం చదువుతూ ఉన్నాం. இயேசு கிறிஸ்து அவர்கள் சொன்ன வார்த்தைகளை அங்கே நாம் தியானிக்கிறோம். ఎవరైనా ఒక బిగ్గరగా చదవండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ మాట, ఈ వాగ్దానం ఈ జూలై మాసమంతా కూడా నా దేవుని మీ పట్ల నెరవేర్చునుగాక. இந்த மாதத்திலே இந்த வாக்குத்தத்தத்தை தேவன் இந்த மாதம் முழுவதுமாய் நமக்கு கொடுத்து ஆசீர்வதிப்பாராக. లోకములో మీకు శ్రమ కలుగును, உலகத்திலே நமக்கு உபத்திரவங்கள் உண்டு, అయినను ధైర్యం తెచ్చుకోండి, ஆனாலும் திடன் கொண்டிருங்கள், నేను లోకమును జయించి ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తాడు. நான் இந்த உலகத்தை ஜெயித்திருக்கிறேன் என்று தேவன் வாக்கு கொடுக்கிறார். తన ప్రజలైన వాడు ఆశీర్వదించబడ్డవాడు. தன்னுடைய ஜனங்களாகிய சபை ஆசீர்வதிக்கப்பட்டது. ఆయన జనులు అంటే మనమే ఆయన జనులు. அவருடைய ஜனம் என்றால் நாம் தான் அவருடைய ஜனமாயிருக்கிறோம். దేవుడు మానవుని సృజించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. தேவன் மனிதனை சிருஷ்டித்த போது மனிதனை தேவன் ஆசீர்வதித்தார். అయితే దేవుని యొక్క మాట వినకపోగా దేవుని యొక్క ఆశీర్వాదానికి మానవుడు దూరం అవుతూ వచ్చాడు. தேவனுடைய வார்த்தையை மனிதன் கேளாததினாலே ஆசீர்வாதத்தை இழந்து போயினான். కానీ రెండవ ఆదాముని యేసుక్రీస్తు ద్వారా పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ యేసుక్రీస్తు ద్వారా మానవునికి అనుగ్రహింపబడ్డాయి. இரண்டாம் ஆதாமாகிய இயேசு கிறிஸ்துவின் மூலமாக இழந்து போன எல்லா ஆசீர்வாதத்தையும் நாம் பெற்றுக் கொண்டிருக்கிறோம். ఆ ఆశీర్వాదాలు దేవుని ప్రజలైన మీరు మీ పిల్లలు సంఘములో అనుభవిస్తూ ఉన్నారు. அந்த ஆசீர்வாதத்தை நீங்களும் உங்களுடைய பிள்ளைகளும் தேவனுடைய சபையிலே அனுபவித்துக் கொண்டிருக்கிறீர்கள். మొట్టమొదట దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసుడుగా ఉన్న వ్యక్తి అబ్రహాం. முதலாவதாக தேவனுடைய ஆசீர்வாதத்திற்கு அருகதை உள்ளவனாய் இருந்த முதல் மனிதன் ஆபிரகாம். అబ్రహాము అన్ని విషయాల్లో దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ஆபிரகாம் எல்லா காரியத்திலும் தேவனாலே ஆசీర్వదించబడ్డాன். ఆత్మీయంగా ఆత్మీయ సంతతిగా ఉన్న మనము కూడా అబ్రహాం సంతతిగా మనము కూడా ఉన్నాం. దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాడు. ஆவிக்குரிய சபையாய் இருக்கிற நாமும் அபிரகாமின் சந்ததியாய் இருக்கிறபடினாலே தேவன் நம்மையும் ஆசீர்வதித்திருக்கிறார். ఈ జూలై మాసం అంతా కూడా మిమ్మల్ని మీ పిల్లల్ని నా
దేవుడు ఆశీర్వదించుదురుగాక. இந்த ஜூலை மாதம் முழுவதுமாய் உங்களையும் உங்களுடைய பிள்ளைகளையும் தேவன் ஆசீர்வதிப்பாராக. ఆశీర్వదించినప్పుడు మీరు సాక్ష్యాలు చెప్తున్నారు, దేవుని నామాన్ని కనపరుస్తున్నారు, కూడికలు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ஆசீர்வதிக்கப்படும் போது நீங்கள் சாட்சிகளை பகிர்ந்து கொள்கிறீர்கள், அநேக கூட்டங்களையும் ஆயத்தப்படுத்திக் கொண்டிருக்கிறீர்கள். మరొక వైపు శ్రమలు కష్టాలు కూడా దేవుని ప్రజలకు ఎదురవుతాయి. ஒரு புறத்திலே அநேகருக்கு பாடுகளும் இன்னல்களும் உண்டாயிருக்கும். ఆ సమయంలో కూడా దేవుని ప్రజలు వాడు దేవుని నామాన్ని గణపరచాలి. அந்த சமயத்திலும் தேவனுடைய ஜனமாகிய ஜனங்கள் தேவனை மகிமைப்படுத்த வேண்டும். దేవుని నుండి దేవుని ప్రజలు దూరం కాకూడదు. தேவனிடத்திலிருந்து தேவனுடைய ஜனமானவர்கள் தூரமாக கூடாது. అందుకే ధైర్యపరిచే మాటలు యేసుక్రీస్తు వారు తనను వెంబడిస్తున్న వారితో చెప్పారు. ஆகவே தைரியப்படுத்தக்கூடிய வார்த்தைகளை தேவன் தம்மை வழி நடத்துகிறவர்களுக்கு சொல்லிக் கொண்டிருக்கிறார். లోకములో మీరున్నారు కాబట్టి శ్రమలు వస్తాయి. உலகத்திலே நீங்கள் இருக்கிறபடினால அநேக உபத்திரவங்கள் உண்டு. అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. ஆனாலும் நீங்கள் திடன் கொண்டிருங்கள். ఈ జూలై మాసం అంతా కూడా నా దేవుడు మీకు ధైర్యాన్ని కలుగజేయుదురుగాక. இந்த ஜூலை மாதம் முழுவதுமாய் தேவன் உங்களுக்கு தைரியத்தை கொடுப்பாராக. ఎక్కడ అధైర్యానికి చోటు ఇవ్వకుండా, పెరుగుదనానికి చోటు ఇవ్వకుండా మీరు మీ పిల్లలు ధైర్యంగా ఉంటారు. எங்கேயும் நீங்கள் பயப்படுகிறவராய் இல்லாதபடி தேவன் தைரியத்தை கொடுப்பாராக. ముఖ్యముగా కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటారు. முக்கியமாக அநேக கஷ்டங்களும் இன்னல்களும் வரும்போது தேவன் தைரியத்தை கொடுப்பாராக. ఆ శ్రమలు కష్టాలు ఎందుకు అని కొందరు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. அந்த கஷ்டங்களும் இன்னல்களும் எதற்கு என்று அநேகர் யோசிப்பது உண்டு. ప్రభువుని నమ్ముకున్నాం కదా, కష్టాలు ఎందుకు రావాలి? கர்த்தரை நான் நம்பியிருக்கிறேன், ஏன் எனக்கு இந்த சோதனை என்று சொல்வார்கள். కష్టము అనేది మన జీవితాల్లో మనం దేవునికి దగ్గరయ్యేటట్లు చేస్తుంది. இன்னல்கள் கஷ்டங்கள் என்பது நாம் தேவனுக்கு சமீபமாய் மாறக்கூடியவைகளாக இருக்கிறது. ఏ కష్టం లేకపోతే దానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించలేము. பாடுகள் இல்லாமல் இருந்தால் நமக்கு எந்த ஒரு அனுபவமும் இருக்காது. నెలంతా మీరు కష్టపడతారు. மாதம் முழுவதுமாக நீங்கள் கஷ்டப்படுவீர்கள். 1వ తారీఖు మీ అకౌంట్ లో శాలరీ పడి SMS టింగ్ అని ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి. 1ஆம் தேதியிலே உங்களுடைய மொபைலுக்கு SMS வரும்போது అప్పుడు మీరు ఆ SMS శాలరీ చూసి నవ్వుకుంటారా లేదా చెప్పండి. அந்த SMSல உங்களுடைய salary வரும்போது நீங்கள் சிரிப்பீர்களா இல்லையா? 10,000 వచ్చాయి, எனக்கு ஒரு 10,000 வந்திருக்கிறது, 15,000 వచ్చాయి 15,000 வந்திருக்கிறது అని సంతోషిస్తారు. என்று சொல்லி நீங்கள் மகிழ்ந்து ఆ கொள்வீர்கள். నెలంతా కష్టపడ్డ ఆ కష్టాన్ని మీరు మర్చిపోతారు. அந்த மாதம் முழுவதுமாய் நீங்கள் பட்ட பிரயாசங்களை மறந்து போவீர்கள். అలాగే దేవుని ప్రజల జీవితాల్లో కష్టాలు కూడా వస్తాయి. அப்படியாகவே தேவனுடைய ஜனமாகிய ஜனங்களுக்கு அநேக பாடுகள் உண்டு. దాని వెనుక ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. அதன் பிற்பாடான அநேக ஆசீர்வாதங்களும் உண்டு. అందుకే రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంత తగినవి కావు అని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేశారు. ஆகவே வரப்போகிற மகிமைக்கு எதிராக இப்பொழுது இருக்கிறதான இன்னல்கள் ஒன்றுக்கும் இல்லாதது என்று அப்போஸ்தலனாகிய பவுல் சொல்கிறார். కాబట్టి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, ఇంకా ఆశీర్వదించుదురుగాక. ஆகவே தேவன் உங்களை ఆశీర్వదించిருக்கிறார், இன்னும் ఆశీర్వదింపారాக. ఒకవైపు కష్టాలు శ్రమలు కూడా వస్తాయి, వాటిలో కూడా మీరు ధైర్యంగా ఉండాలి అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ஒரு புறம் கஷ்டங்களும் இன்னல்களும் இருக்கும், அந்த நேரத்திலும் நீங்கள் தைரியமாய் இருக்க வேண்டும் என்று தேவன் வாக்கு கொடுக்கிறார். ఎందుకు శ్రమలు వస్తాయి అని మీరు తెలుసుకున్నప్పుడు అధైర్యపడరు. ஏன் கஷ்டங்கள் வருகிறது என்று நீங்கள் அறிந்து கொள்ளும் பொழுது நீங்கள் தைரியமாய் இருப்பீர்கள். ధైర్యంగా ఉండటానికి దేవుని యొక్క వాక్యమే మనకు అవసరం. தைரியமாய் இருப்பதற்கு தேவனுடைய வார்த்தை அவசியமாய் இருக்கிறது. కనుక కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ஆகவே கஷ்டங்கள் வரும்போது நீங்கள் தைரியமாய் இருக்க வேண்டும். మరి ఆ శ్రమలు వెనుక ఆశీర్వాదాలు ఏంటి అని బైబిల్లో ఒక 4-5 విషయాలు మీకు తెలియజేస్తాను. அந்த பாடுகளுக்கு பிற்பாடு உங்களுக்கு இருக்கிறதான ஆசீர்வாதத்தை ஒரு 4 விஷயங்கள் உங்களோடு பகிர்ந்து கொள்வேன். ఈ మాటల చేత ఈ జూలై మాసమంతా కూడా నా దేవుడు మిమ్మల్ని బలపరచుదురుగాక. இந்த வார்த்தையினால் இந்த ஜூலை மாதத்திலே தேவன் உங்களை பலப்படுத்துவாராக. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-17 వాక్యాలు మీరు గమనించినట్లయితే, ரோமருக்கு எழுதின நிருபம் 6ஆம் அதிகாரம் 16-17 వచనங்களை వాసిக்கலாம். ఎవరైనా బిగ్గరగా చదవండి. రోమా పత్రిక 6వ అధ్యాయం 16-17 వాక్యాలు. లోబడుటకు మీరు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొనుచున్నారు, అది చావు నిమిత్తముగా, పాపములకే గాని, నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని. చదవబడిన వాక్య భాగంలో వాసిత వేద పగుదిలే నీతి నిమిత్తము విధేయతకే గాని అనే ఒక మాట ఉంది. நீதிக்கு ஏதுவான கீழ்ப்படிதல் என்று எழுதப்பட்டிருக்கிறது. అక్కడ
విధేయత అవిధేయత అనే రెండు మాటలు కనబడుతూ ఉంటాయి. அங்கே கீழ்ப்படிதலும் கீழ்ப்படியாமையும் இரண்டு காரியங்கள் காணப்படுகிறது. విధేయత ద్వారా దేవుని ప్రజలు ఆశీర్వాదకరంగా ఉంటారు. கீழ்ப்படிதலினாலே தேவனுடைய ஜனங்கள் ஆசீர்வதிக்கப்படுவார்கள். అవిధేయత ద్వారా శ్రమలు కష్టాలు కూడా వస్తాయి. கீழ்ப்படியாமையினாலே அநேக பாடுகளும் இன்னல்களும் வரும். ఆదాము దేవుని యొక్క మాటకు అవిధేయత చూపడం ద్వారా శ్రమలు వచ్చాయి. ஆதாம் தேவனுடைய வார்த்தைக்கு கீழ்ப்படியாமையினாலே அநேக பாடுகளை இன்னல்களையும் அனுபவித்தார். తినకూడని పండ్లు తిన్నారు. புசிக்க வேண்டாம் என்ற பழத்தை அவர் புசித்தார். ఆ రోజు నుండి మానవుని జీవితంలో కష్టాలు ప్రారంభమయ్యాయి. அந்த நாள் முதற்கொண்டு மனிதனுடைய வாழ்க்கையில அநேக இன்னல்கள் துவங்கியது. దుఃఖము కన్నీళ్లు ప్రారంభమయ్యాయి. துக்கமும் கண்ணீரும் அவருடைய வாழ்க்கையில ஆரம்பமானது. ఆదామా నీవు నా మాట వినలేదు కాబట్టి జీవితకాలం అంతయు కూడా కష్టపడి చెమటోర్చి నీవు కష్టాన్ని అనుభవిస్తావు. ஆதாமே நீ என்னுடைய வார்த்தையை கேளாததினாலே உன் வாழ்நாள் முழுவதும் வேர்வை சிந்தி உழைப்பாய் என்று தேவன் சொன்னார். అందుకే ప్రతి పురుషుడు కష్టపడి 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 సంపాదన అంతా తీసుకొచ్చి భార్య చేతికి ఇవ్వాలి. ஆகவே எல்லா புருஷர்களும் உழைத்து உழைத்து அவருடைய அவருடைய சம்பளத்தை தன்னுடைய மனைவிக்கு கொண்டு வந்து கொடுப்பார்கள். అవ్వా నీవు కూడా నా మాట వినలేదు కాబట్టి నీవు వేదనతో పిల్లల్ని కందువు అని దేవుడు చెప్పాడు. ஏவாளே நீயும் என் வார்த்தை கேளாததினாலே வேதனையோடு நீ பிள்ளை பெறுவாய் என்று சொன்னார். మరి కనేటప్పుడు ఆ వేదన ఏంటో తరుణారా మీకే తెలుసు. குழந்தை பெற்றுக்கொள்கிறதான தாய்மார்கள் அந்த கஷ்டங்களை அறிந்திருக்கிறார்கள். ఈ విధంగా మానవుని జీవితంలో శ్రమలు ప్రారంభమయ్యాయి. இவ்விதமாக மனிதனுடைய வாழ்க்கையில அநேக பாடுகள் உண்டாயிற்று. ఆదాము అవ్వ దేవుని యొక్క మాటకు అవిధేయత చూపడం ద్వారా శ్రమలు విస్తరించాయి. ஆதாமும் ஏவாளும் தேவனுடைய வார்த்தை கீழ்ப்படியாததினாலே அநேக பிரச்சனைகள் உண்டாயிற்று. కానీ యేసుక్రీస్తు తండ్రి యొక్క మాటకు విధేయత చూపారు. ஆனால் இயேசு கிறிஸ்து பிதாவுடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்தார். ఎప్పుడైతే తండ్రి మాటకు విధేయత చూపాడో మానవుని జీవితంలో ఉన్న కష్టాలు కూడా దూరపరచబడ్డాయి. எப்பொழுது பிதாவின் வார்த்தை கீழ்ப்படிந்தாரோ மனிதனுடைய வாழ்க்கையில் இருந்த கஷ்டங்கள் அவனிடமிருந்து நீங்கியது. ఆ సంగతులు పౌలు గారు రోమా సంఘానికి చెప్తూ ఉన్నారు. அந்த விஷயங்களை பவுல் ரோமாவுக்கு எழுதின நிருபத்தில் எழுதியிருக்கிறார். ఎప్పుడైతే మీరు నీతికి దాసులై ఉన్నారో అప్పుడు విధేయతను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. எப்பொழுது நீங்கள் நீதிக்கு கீழ்ப்படிந்திருப்பீர்களோ அப்பொழுது கீழ்ப்படிதலினாலே தேவன் உங்களை ஆசீர்வதிப்பார். ఉదాహరణకి మీరు ఏదైనా ఫ్యాక్టరీలో కానీ ఏదైనా ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటారు. நீங்கள் ஏதாவது ஆபீஸ்ல எங்கேயாவது வேலை செய்து கொண்டிருக்கலாம். పై అధికారులు తిడతారు. உங்களுடைய அதிகாரிகள் உங்களை திட்டுவார்கள். నువ్వే తిట్టడం, నేను నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతే ఎవరికి నష్టం? நீ என்ன திட்டுற, நான் இடத்துல வேலை செய்ய மாட்டேன்னு போயிடுவாங்களா? నాకు తెలిసిన ఒక విశ్వాసి టోల్ గేట్ లో జాబ్ చేసేవాడు. எனக்கு தெரிந்ததான ஒரு விசுவாசி டோல்கேட்ல வேலை செய்து கொண்டிருந்தார். ప్రారంభంలో ఒక నెల వెళ్ళాడు, అక్కడ కష్టం ఉంది మానేస్తాను అన్నాడు. அவர் ஒரு மாதம் அங்கே வேலை செய்து அங்க கடினமாக இருக்கிறது என்று சொல்லி நின்று போய்விட்டார். కానీ నేను అన్నాను మానవద్దు, కష్టమున్నా నువ్వు చెయ్యి. அங்கே நின்றார், வேலை விட்டு விடாதே, கடினமானாலும் அங்கே வேலை செய் என்று சொன்னேன். అక్కడ ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎవరెవరో వచ్చి కొట్టడం ఇలా ఇబ్బందులు పడ్డవాడు. அங்கே அநேக பாடுகளும் இன்னல்களும் இருந்தது அங்கே. కానీ నేను చెప్పిన మాటను బట్టి కష్టాలు ఉన్నా కూడా ఆ పని అక్కడే చేస్తూ వచ్చాను. அங்கே கஷ்டமும் கடினமாக இருந்தாலும் அங்கேயே வேலை செய்து கொண்டிருந்தார். ఒక 3-4 సంవత్సరాల తర్వాత ஒரு 3-4 ஆண்டுகள் பிறகு నా కోచ్ చెప్పాడన్నా, మీరు చెప్పినట్లుగా ఆ కష్టం ఉన్నా కూడా అక్కడ పని చేస్తూ వచ్చాను, ఇప్పుడు నాకు ప్రమోషన్ కూడా ఇచ్చారు, దేవునికి మహిమ కలుగును గాక. அவர் சொன்னதான வார்த்தை, அங்கே கடினமாக இருந்தாலும் நீர் சொன்னதினாலே நான் அங்கேயே இருந்தேன், இப்பொழுது எனக்கு பர்மனன்ட் ஆனது என்று சொன்னார். ఇంకొక విశ్వాసం తెలుసు నాకు. இன்னொரு விசுவாசி தெரியும். ఒక 3 నెలలు ఒక చోట జాబ్ చేస్తాడు. 3 மாதம் ஒரு இடத்துல வேலை செய்வார். అక్కడ నచ్చలేదని ఇంకో చోటుకి వెళ్తాడు. அங்கே பிடிக்கவில்லை என்றால் இன்னொரு இடத்துக்கு போய் விடுவார். అక్కడ నచ్చలేదని ఇంకొక 3 నెలలు ఇంకో చోటుకి వెళ్తాడు. அங்கேயும் பிடிக்கலன்னா இன்னொரு இடத்துக்கு போவார். చెన్నై మొత్తం తిరిగాడు. சென்னை முழுவதுமாய் அவர் மாறிக்கொண்டே இருந்தார். ఒక్క చోట సెటరేట్ అయ్యే ఆలోచన ఉండదు. ஒரு இடத்திலே நிரந்தரமாய் வேலை செய்கிற நினைவு இல்லை அவருக்கு. అప్పుడు జీవనాధారానికి సరైన పని దొరకని పరిస్థితులు ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. அப்பொழுது அவருடைய வாழ்வாதாரத்திற்கு கடினமாக இருக்கிற சூழ்நிலை அறிந்திருக்கிறார்கள். కష్టమైన సుఖమైన ఒక చోట పనిచేసి మీరు ఉన్నప్పుడు అక్కడ మీరు ఆశీర్వదించబడదురు గాక. கஷ்டமானாலும் கடினமானாலும் ஒரே இடத்தில் வேலை செய்யும் போது அங்கே நீங்கள் ஆசீர்வதிக்கப்படுவீர்களாக. ముఖ్యంగా పై అధికారులకు లోబడి జీవించినప్పుడు ఆశీర్వాదాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ కూడా దొరుకుతుంది. முக்கியமாக உங்களுடைய அதிகாரிகளுக்கு நீங்கள் கீழ்ப்படியும் போது உங்களுடைய வாழ்க்கையில் ஆசீர்வாதமும் ప్రమోషனும் உண்டாகும். అలాగే యేసుక్రీస్తు దగ్గర మనం కూడా విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించుదురు గాక. அப்படியே இயேசுவினிடத்தில் நீங்கள் கீழ்ப்படிந்திருக்கும் போது உங்களையும் உங்கள் பிள்ளைகளையும் தேவன் ஆசீர்வதிப்பாராக. శ్రమలు విధేయతను నేర్పించడం
నేర్పించడానికి వస్తాయి. కష్టங்கள் కీழ்పడిదலை కற்றுக் கொடுக்கிறதாக இருக்கிறது. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యములో ఎబ్రేయర్ 5వ అధ్యాయం 10వ వచనத்திலே ఆయన కుమారుడై నుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని రాయబడి ఉంది. அவர் தேவ குமாரனாய் இருந்தாலும் அவர் கீழ்ப்படிதனாலே நமக்கு अनेक காரியங்களை கற்றுக் கொடுத்தார். యేసుక్రీస్తు తండ్రికి విధేయత చూపాడు. பிதாவானவருக்கு தேவன் கீழ்ப்படிந்தது போல ఆయన విధేయత చూపి లోకానికి వచ్చాడు, మన నిమిత్తమై ప్రాణ త్యాగం చేశాడు. அவர் கீழ்ப்படிந்து இந்த உலகத்திற்கு வந்து நமக்காக தன்னுடைய ஜீவனை கொடுத்திருக்கிறார். ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. அவர் மரித்து அடக்கம் செய்யப்பட்டு மூன்றாம் நாளிலே உயிர்த்தெழுந்தார். ఆయన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. அவருடைய கீழ்ப்படிதலினாலே நாம் अनेक காரியங்களை கற்றுக்கொள்கிறோம். తండ్రి నేను ఈ శ్రమ పడలేను అని ఒకవేళ త్రోసిపుచ్చి ఉంటే మనకు రక్షణ కలిగేది కాదు. பிதாவே இந்த பாடுகளை நான் பட முடியாது என்று சொல்லியிருந்தால் நமக்கு ரட்சிப்பு உண்டாயிருக்காது. గెత్సెమనే తోటలో ఆయన ఎదుట అనేక ప్రజలు చేసిన పాపభరితమైన ఒక విషపు పాత్ర పెట్టబడింది. గెత్సెమనే వనத்திலே அவரிடத்திலே अनेक பாவங்கள் நிறைந்த பாத்திரத்தை அவரிடத்திலே வைத்தார்கள். తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. பிதாவே உம்முடைய சித்தமானால் இந்த பாத்திரத்தை என்னிடத்திலிருந்து அகற்றும், ஆனாலும் என் சித்தம் அல்ல உம் சித்தம் செய்யும் என்று சொன்னார். ఎందుకంటే సర్వలోక ప్రజలు చేసిన పాప భారాన్ని యేసుక్రీస్తు మోయాలి అంటే కష్టమైన పని. எல்லா ஜனங்களுடைய பாவங்களையும் சுமக்க வேண்டும் என்றால் அது பெரிய வேலையாக இருக்கிறது. అయినా కూడా మనకు రక్షణ, మనకు విధేయత, శ్రమలో విధేయత నేర్పించడానికి యేసుక్రీస్తు వారు కల్వారి శిలువ శ్రమలో పొందడానికి ఆయన విధేయత చూపింది. ஆனாலும் நமக்கு ரட்சிப்பு உண்டாகும்படியாக பாடுகள் வழியாக நமக்கு கீழ்ப்படிதலை கற்றுக் கொடுத்து அவருடைய சிலுவையின் மரணத்தினாலே நமக்கு ரட்சிப்பு உண்டாக்கினார். యేసుక్రీస్తు వారు శ్రమలలో విధేయతను చూపి శ్రమ పడ్డాడు కనుక ఈ రోజున మన బ్రతుకుగా మార్చబడ్డాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. இயேசு கிறிஸ்து பாடுகளில் கீழ்ப்படிந்ததினாலே நமக்கு ஒரு சுகத்தை தேவன் கொடுத்திருக்கிறார். మన జీవితాలు పరిపూర్ణంగా మార్చబడ్డాయి. நம்முடைய வாழ்க்கை பரிபூர்ணமாய் மாறி இருக்கிறது. కనుక ప్రియమైన వారలారా, శ్రమలు ఎందుకు వస్తాయి అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. మనకు విధేయతను నేర్పించడానికి కష్టాలు వస్తాయి. பிரியமானவர்களே, பாடுகள் ஏன் வருகிறது என்று நீங்கள் சிந்திக்கலாம். பாடுகள் வழியாய் நமக்கு கீழ்ப்படிதலை தேவன் கற்றுக் கொடுக்கிறார். కానీ శ్రమలలో మీరు ధైర్యంగా ఈ మాసంలో కూడా ఉందరుగాక. பாடுகள் மத்தியிலே நீங்கள் தைரியமாய் இந்த மாதம் முழுவதுமாய் இருப்பீர்களாக. మీరు పనిచేస్తున్న స్థలాల్లో పై అధికారులకు లోబడి విధేయత చూపి నడుచుకొని చూడండి. ఖచ్చితంగా ప్రమోషన్ గాని ఇంక్రిమెంట్ గాని వాళ్ళ దృష్టికి మీరు ప్రియులుగా ఉండి దేవుని యొక్క దయ కూడా మీ మీద నిలిచి ఉండునుగాక. நீங்கள் வேலை செய்கிற இடத்தில் உள்ள அதிகாரிகளுக்கு கீழ்ப்படியும் பொழுது தேவன் உங்களை ஆசீர்வதித்து அவர்கள் மூலமாய் உங்களுக்கு ப்ரமோஷனை உண்டாக்குவார். నాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడు డ్రైవర్ గా. எனக்கு தெரிந்த ஒரு சகோதரன் உண்டு, டிரைவர். அவர் ఆయన ఒక మేడం దగ్గర డ్రైవింగ్ చేస్తాడు. లెక్చరర్ ఆయన. ஒரு லெக்சரர் இடத்திலே ஒரு மேடம் இடத்தில் அவர் చాలా సంవత్సరాలుగా జాబ్ చేస్తాడు. अनेक ஆண்டுகளாய் வேலை செய்தார். ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా ఆమె ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తుంది. அவருடைய குடும்பத்திலே எந்த ஒரு பிரச்சனை வந்தாலும் பொருளாதார ரீதியாக அவருக்கு துணை செய்கிறார். విధేయత తగ్గింపు ద్వారా భౌతికంగా ఆశీర్వదించబడుతుంది. கீழ்ப்படிதலினாலே தாழ்மையினாலே ஆசீர்வாదம் உண்டாயிருக்கும். యేసుక్రీస్తుకు మీరు విధేయత చూపడం ద్వారా మిమ్మల్ని మీ పిల్లల్ని ప్రతి శ్రమల నుంచి విడుదల చేయుదురుగాక. இயேசு கிறிஸ்துவுக்கு நீங்கள் கீழ்ப்படிதலினாலே தேவன் உங்களையும் உங்கள் பிள்ளைகளையும் ஆசீர்வதிப்பாராக. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యములో ரோமருக்கு எழுதின நிருபம் 5వ அதிகாரம் 4వ வசனத்திலே ఓర్పును పరీక్షించడానికి శ్రమలు వస్తాయి అని రాయబడి. பாடுகளை சகிப்பதற்கு, கஷ்டத்தை சபிப்பதற்கு பாடுகள் உண்டாயிருக்கும். ఓర్పును కలుగజేయడానికే శ్రమలు వస్తాయి. பொறுமை உண்டாகும்படியாய் பாடுகள் வரும் என்று எழுதப்பட்டிருக்கிறது. శ్రమలు వచ్చినప్పుడు మీరు ధైర్యంగా ఉండురుగాక. பாடுகள் வரும்போது நீங்கள் தைரியமாய் இருப்பீர்களாக. శ్రమ ఎందుకు వస్తుందంటే ఒకటి మనకు విధేయత నేర్పించడానికి. பாடுகள் ஏன் வருகிறது என்றால் முதலாவது நமக்கு கீழ்ப்படிதலை கற்றுக் கொடுக்கிறது. ప్రతి విషయంలో మనం దేవుని యొక్క మాటకు విధేయత చూపి నడుచుకొని వెళ్ళాలి. எல்லா விஷயத்திலும் தேவனுடைய வார்த்தைக்கு நாம் கீழ்ப்படிய வேண்டும். రెండవది ఓర్పును పరీక్షించడానికి కష్టాలు వస్తాయి. இரண்டாவது பொறுமையை சோதிப்பதற்கு கஷ்டங்கள் உண்டாயிருக்கும். ఆ మధ్య ఒక సంఘ పెద్ద ఉన్నాడంట. ஒரு முறை அங்கே ஒரு சபை மூப்பர் இருந்தார். ఆయనకి ఓర్పు అనేది లేకుండా టెన్షన్ గా రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడుతూ ఉండేవాడట. அவருக்கு பொறுமை என்பது இல்லாமல் அநேக இடத்திலே கடினமாய் பேசிக் கொண்டிருந்தார். వాళ్ళ భార్య అనేది అయ్యో నీకు ఎప్పుడు చూసినా టెన్షన్ తో ఉంటావు, ఓర్పు ప్రార్థన చేసుకో. அவருடைய மனைவி அவரிடத்தில் சொன்னார், நீ கோபப்பட்டு கொண்டிருக்கிறீர், பொறுமைக்காக நீங்கள் ஜெபித்துக் கொள்ளுங்கள் என்று சொன்னார். వారమంతా ఓర్పు కొరకు ప్రార్థన చేసుకున్నాడు. வாரம் முழுவதுமாய் பொறுமைக்காக ஜெபித்துக் கொண்டிருந்தார். వారమైన తర్వాత ఇదిగో ఇక మీదట నాతో జాగ్రత్తగా మాట్లాడు అని గట్టిగా.
ஒரு வாரம் முடிந்த பிறகு இனிமேல் என்கிட்ட ஜாக்கிரதையா பேசணும் என்று சொன்னார். ఓర్పు కొరకు నేను ప్రార్థన చేసుకున్నాను అన్నాడు. பொறுமைக்காக நான் ஜெபித்தேன் என்று சொன்னார். అయ్యో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను పో అన్నది. அவங்க ஐயா இந்த மாதிரி ஆள நிறைய பேர் பார்த்துக்க போன்னு சொன்னாங்க. వెంటనే ఆయనకు కోపం వచ్చి ఆ తలుపు చాటున చెప్పు తీసుకొని పెడామని గుర్తించాడు. உடனே அவருக்கு கோபம் வந்து அவருடைய காலில் செருப்பை கைட்டி பலார்னு அடிச்சாரு. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను పో, ఓర్పు నీలో ఉంటుందా లేదా అని భార్య అనంగానే సహించలేని మనసు చేత ఓర్పును పోగొట్టుకున్నాడు. இப்பேற்பட்ட ஆளை நான் நிறைய பேரை பார்த்திருக்கேன்னு சொல்லும் போது பொறுமையா இருக்க மனது இல்லாதபடினாலே அவர் கோபப்பட்டார். సహించే మనసు ఉన్నప్పుడు ఓర్పు వస్తుంది. சகிக்கிற அனுபவம் இருக்கும்போது அங்கே பொறுமை உண்டாயிருக்கும். పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో 2 పేతురు 1వ అధ్యాయం 6వ వచనத்திலே సహనమునందు భక్తి కలుగును అనే మాట రాయబడింది. பொறுமையிலே பக்தி விருத்தி உண்டாகும் என்று எழுதப்பட்டிருக்கிறது. మీరు ఎంతగా ఓర్పు కలిగి ఉంటారో మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకొందురుగాక. நீங்கள் எவ்வளவாய் பொறுமையாய் இருப்பீர்களோ அவ்விதமாய் உங்கள் ஜீவனை நீங்கள் காத்துக்கொள்வீர்கள். ఇద్దరు పంపు దగ్గర గొడవాడుతూ ఉన్నారు. 2 பேர் குழாயின் இடத்திலே சண்டை போட்டுக் கொண்டிருந்தார்கள். నేను పట్టాలి, నేను పట్టుకోవాలి, నేను పట్టుకోవాలి, நான் பிடிக்கணும், முதல்ல நான் பிடிக்கணும் என்று சொல்லி ఇద్దరిలో ఓర్పు లేకపోతే బిగ్గలు విసురు కొట్టి జుట్లు పట్టుకొని తనుకుంటారు. அவங்க 2 பேரும் பொறுமை இல்லாதனாலே தங்களுடைய குடங்களை எரிந்து விட்டு தங்களுடைய முடியை பிடித்து சண்டை போட்டுக் கொண்டிருந்தார்கள். ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడదు. பொறுமை பெரிய காரியங்கள் நடைபெறாதபடி காத்துக்கொள்ளும். దేవుని పరిచర్యన మీరు కుటుంబంలో సహనము ఓర్పు కలిగి ఉందురుగాక. தேவனுடைய ஜனமாகிய நீங்கள் உங்களுடைய குடும்பத்திலே பொறுமையாய் இருப்பீர்களாக. భార్య భర్త పిల్లల మధ్యలో సహనాన్ని ఓర్పును కలిగి ఉండాలి. கணவன் மனைவி பிள்ளைகளிடத்திலே சமாதானமும் பொறுமையாய் இருக்க வேண்டும். ఓర్పు సహనం లేని పరిస్థితుల్లో లోకములో ఎన్నో దుర్మార్గమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. பொறுமையும் அமைதியும் இல்லாத வாழ்க்கையில் அநேகருடைய வாழ்க்கையில் அநேக துஷ்ட காரியங்கள் நடைபெறுகிறது. హత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. கொலைகள் செய்து மரித்துக் கொண்டிருக்கிறார்கள். కానీ దేవుని ప్రజలైన మీకు గొప్ప ఓర్పు సహనాన్ని మాసమంతయు కూడా నా దేవుడు దయచేయుదురుగాక. தேவனுடைய ஜனமாகிய உங்களுக்கு தேவன் மிகுந்த பொறுமையை தந்தருள்வாராக. యేసుక్రీస్తు ఆయన ఓర్పు కలిగినవాడు. இயேசு கிறிஸ்து அவர் மிக பொறுமை உள்ளவராய் இருக்கிறார். దేవుని ప్రజలైన మనం కూడా సహనము కలిగి భక్తులు అభివృద్ధి చెందాలి. தேவனுடைய ஜனமாகிய நாமும் பொறுமையாய் பக்தியிலே விருத்தி அடைய வேண்டும். కొన్నిసార్లు సాతానుడు ఓర్పును పోగొడతాడు. சில சமயங்களிலே சாத்தான் பொறுமையை இழந்து போகும்படியாய் செய்வான். ఆ మధ్య ఒక సహోదరుడు అన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి ఊరుతాను, లేకపోతే వాడిని నరికేసేవాడిని అన్న అంటాడు. ஒரு முறை ஒரு சகோதரன் ஆனா ஞானஸ்நானம் எடுத்ததனால விட்டேன் அவனை கொலை பண்ணியிருப்பேன் என்று சொன்னார். ప్రేమ వల్ల ప్రతి సమయంలో ఓర్పు అవసరం. எல்லா சமயத்திலும் நமக்கு பொறுமை தேவைப்படுகிறது. అట్టి ఓర్పు చేత మీరు భక్తిలో అభివృద్ధి చెందుదురుగాక. அவ்விதமான பொறுமையினால் உங்கள் பக்தியிலே நீங்கள் விருத்தி அடைவீர்களாக. మీలో ఓర్పు ఉందా లేదా పరీక్షిస్తాడు దేవుడు. உங்களிலே பொறுமை இருக்கிறதா இல்லையா என்று தேவன் பரீட்சை பார்க்கிறார். యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వాక్యములో యెషయా 48వ అధ్యాయం 10వ వచనத்திலே నేను నిన్ను పుటము వేసితిని, நான் உன்னை புடமிட்டு వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నేను పరీక్షించితిని అని రాయబడి ఉంది. வெள்ளியை புடமிடுகிறது போல நான் உன்னை புடமிட்டேன் என்று தேவன் சொல்கிறார். వెండి బంగారం ఉంది, வெள்ளியும் பொன்னும் இருக்கிறது. అవి నిజమైన బంగారమా వెండా అని పరీక్షించడానికి అగ్ని కొలిమి ఉంది. உண்மையான தங்கமா இல்லையா என்பதை அக்னியிலே புடமிடுவார்கள். అగ్నిలో పుట వేసినప్పుడు అది దాని యొక్క రియాలిటీ ప్యూరిటీ బయటకు వస్తుంది. அக்னியிலே புடமிடும் பொழுது அதனுடைய புரிதல் பரிசுத்தம் வெளிப்படுகிறது. అలాగే దేవుని ప్రజలైన మీ జీవితాలలో ఓర్పును దేవుడు పరీక్షిస్తాడు. அவ்விதமாக தேவனுடைய ஜனமாகிய உங்களுடைய வாழ்க்கையிலும் தேவன் பொறுமையை பரீட்சிப்பார். ఓర్పు పావురంలో ఉన్న స్వభావం. பொறுமை என்பது புறாவிலே காணப்படுகிறது. పావురం సంఘానికి గుర్తు. புறா என்பது சபைக்கு எடுத்துக்காட்டு. అది ఒక చోట కూర్చొని మూలుగుతూ ఉంటుంది అంతే. அது ஒரே இடத்தில் இருந்து புலம்பிக் கொண்டிருக்கும். కాకిని చూసారా? కాకத்தை பார்த்தீர்களா? అది బ్రేక్ బిల్లు లేకుండా ఆ చెట్టుకి ఈ చెట్టుకి అటు ఇటు తిరిగి క్యావ్ అని కేకలు వేస్తుంది. அது அந்த மரத்திற்கும் இந்த மரத்துக்கும் தாவிக்கொண்டு கத்திக் கொண்டிருக்கும். కాకుల్లాగా ఉండకుండా ఒక చోట సంఘములో మీరు స్థిరపరచబడి ఓర్పు చేత నడిపించబడుదురుగాక. காகத்தை போல் நீங்கள் இல்லாமல் சபையிலே புறாவை போல் ஒரே இடத்தில் இருந்து ஸ்திரப்படுவீர்களாக. ఓర్పు మీలో ఉందా లేదా పరీక్షిస్తారు. பிரியமானவர்களே, பொறுமை உங்களுக்குள் இருக்கிறதா இல்லையா என்று தேவன் பரிசோதிக்கிறார். ఈ మాసమంతయు కూడా కుటుంబంలో సంఘములో సమాజంలో మీరు పనిచేస్తున్న స్థలాల్లో ఓర్పు కలిగి నడుచుకున్నట్టు చేత ప్రతి శ్రమ నుంచి నా దేవుడు విడుదల చేయుదురుగాక. மாதம் முழுவதுமாய் குடும்பத்திலும் சபையிலும் வேலை ஸ்தலத்திலும் பொறுமையோடு இருக்கும்போது தேவன் உங்களை ஆசீர்வதிப்பாராக. 45వ కీర్తన 14వ చరణంలో 45వ సంగీతం 14వ వచనத்திலே విచిత్రమైన
విచిత్రమైన పనిగల వస్త్రములు అని రాయబడి ఉంది. విచిత్రమైన వస్త్రం என்று எழுதப்பட்டிருக்கிறது. ఎవరైనా బిగ్గరగా ఒకరు చదవండి. పై వాక్యంలో చదవండి. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది అని రాయబడి ఉంది. చాలు. విచిత్రమైన పనిగల వస్త్రములు. ప్రియుల వల్లరా, అక్కడ రాజనగర్లో ఒక రాణి ఉంది. அங்கே ராஜநகரத்தில் ஒரு ராணி இருக்கிறார்கள். అక్కడ రాయబడిన రాణి ఎవరంటే సంఘమే రాణిగా పోల్చబడి. அங்கே எழுதப்பட்ட ராணி யார் என்றால் சபையை தேவன் காண்பித்துக் கொடுக்கிறார். అక్కడ రాణి ఉన్నది, ఆమె ఒక వస్త్రాన్ని ధరించుకొని ఉన్నది. அங்கே ராணி இருக்கிறார், அவர்கள் ஒரு வஸ்திரத்தை தரித்திருக்கிறார்கள். ఆ వస్త్రము బంగారుతో చేయబడి ఉన్నది. அந்த வஸ்திரமானது தங்கத்தினாலே தரிப்பிக்கப்பட்டிருக்கிறது. బంగారు బుట్టా పని చేసినది, தங்கத்தினாலே பொன்னிடப்பட்டிருக்கிறது. ప్రియుల వల్లరా, బంగారు బుట్టా పని చేసినటువంటి ఆ యొక్క పని చాలా కష్టం. அந்த தங்கத்தினாலே அந்த சேலையை உடுத்துவது கஷ்டமானது. మీరు నాకు గోల్డ్ షాప్ లో ఒక వ్యక్తి తెలుసు, విశ్వాసి. தங்க கடையிலே ஒரு நபர் எனக்கு தெரியும். ఒకసారి షాప్ వెళ్తే ఆయన చూపించాడు. దీని కాస్ట్ ఎంత మామూలుగా అడుగుతూ ఉంటే ఒక పెద్ద హారాన్ని చూపించాడు, నెక్లెస్ చూపించాడు. ఇది దగ్గర ₹1,00,00,000 ఉంటుంది అన్నాడు. ஒரு முறை அந்த கடைக்கு போன போது அங்க இருக்கிற மெட்டீரியல் எல்லாத்தையும் காண்பித்தார். ஒரு ஆரத்துடைய விலை எவ்வளவு சொன்னார் என்றால் கிட்டத்தட்ட ₹1,00,00,000 இருக்கும் என்று சொன்னார். ఎందుకు అంత కాస్ట్ అని అడిగాను. ஏன் அவ்வளவு விலை உயர்ந்தது என்று கேட்டேன். దానికి కష్టం చాలా ఉంటుందన్న, డిజైన్ చేయడానికి చాలా ప్రయాసం. அந்த డిజైన్ செய்வதற்கு అనేక ప్రయాసపడ వేண்டிయது అవసరం என்று சொன்னார். ఆ గోల్డ్స్ ని అతను ఎంత కష్టపడతాడో దానికి తగినట్టు డబ్బులు కూడా ఉంటాయి. அந்த தங்கத்தை எவ்விதமாய் அவர்கள் வடிவமைக்கிறார்களோ அதற்கேற்ற விலையும் இருக்கும். ప్రేమల వల్ల అందుకే ఇది కాస్ట్ అని అంటాడు. ஆகவேதான் அது உயர்ந்ததா, விலை உயர்ந்ததா இருக்கிறது என்று சொன்னார். ఆత్మీయంగా చెప్తున్నాను, ஆவிக்குரியதாக சொல்கிறேன். రాణి ధరించుకున్న ఆ వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. ராணி தரித்த அந்த வஸ்திரம் தங்கத்தினால் நியமிக்கப்பட்டிருக்கிறது. ఎంత కష్టపడితే గాని ఒక బంగారాన్ని వస్త్రంగా తయారు చేయలేదు. எவ்வளவு கடினமாய் உழைத்திருந்தாலும் ஒரு வஸ்திரத்தை தங்கத்தினாலே செய்திருப்பார்கள். ఆ గోల్డ్స్ ని అంత కష్టపడితే గాని ఆ వస్త్రం అలా తయారవ్వదు. அந்த தங்கமானது அவ்வளவாய் பிரயாசப்படாவிட்டால் அது கிடைத்திருக்காது. సంఘమే ఉన్న మనకు కూడా ఆయన వస్త్రాన్ని ధరింపచేశాడు. సభయాగియ நமக்கும் தேவன் தம்முடைய வஸ்திரத்தை தரிப்பிக்க செய்திருக்கிறார். శ్రమల ద్వారా క్రీస్తు యొక్క అన్యోన్య సహవాసంలోకి రావడానికి దేవుడు కృప చూపుతాడు. పాడుகளினாலே கிறிஸ்துவுக்கு நாம் ஐக்கியப்படுவதற்கு தேவன் உதவி செய்து கொண்டிருக்கிறார். ఎంత కష్టపడతారో శ్రమ పడతారో దానికి తగిన ప్రతిఫలాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. எவ்வளவாய் கிறிஸ்துவுக்காக பாடுபடுவீர்களோ அதற்கான ஆசீர்வாதத்தை தேவன் உங்களுக்கு கொடுப்பாராக. దైవ సేవకులు యేసు గారు లేమల్లిలో మొట్టమొదట సేవను ప్రారంభించినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు. தேவ மனிதர் இயேசு அவர்கள் లేమల్లే என்ற பகுதியிலே ஊழியம் துவங்கிய போது अनेक பாடுகளை அனுபவித்தார். ఎందరో అవమానాలు సహించారు, अनेक அவமானத்தை அனுபவித்தார். కానీ అవి ఎందుకు అని మానుకొని ఉన్నట్లయితే ఈ రోజున ఈ సంఘాలు ఉండేవి కాదు. ஆனால் அது எதற்கு என்று அன்று நின்று இருந்தால் இப்பொழுது இவ்விதமாய் இது விருத்தி அடைந்திருக்காது. కానీ దైవ సేవకులు యేసు గారు ఆనాడు పడిన కష్టం యొక్క ఫలితమే ఈ రోజుల్లో మనం అనుభవిస్తున్నాం. தேவ மனிதர் இயேசு அவர்கள் பட்ட அன்று நாளிலே பட்ட கஷ்டமானது இன்று பலனை చెన్నై அனுபவிச்சார். పట్టణానికి వచ్చారు. இந்த சென்னை పట్టణத்திற்கு வந்தார். ఈ విధంగా సంఘంగా మీరు కూడి రావడం దేవుని సంకల్పం. இவ்விதமாய் சபையாய் நீங்கள் கூடி வருவது தேவனுடைய சங்கல்பமாக. మినిస్ట్రీ విశ్వాసులుగా మీరు కొనసాగడం దేవుని చిత్తం. இந்த ஹோசனா மினிஸ்ட்ரியிலே சபை ஐக்கியத்தில் நீங்கள் இருப்பது தேவனுடைய சித்தமாக இருக்கிறது. యేసు గారు పడిన ప్రయాసం వ్యర్థం కాకుండా దేవుడు ఈ పట్టణంలో మనకు 5 సంఘాలను ఇచ్చారు. தேவன் பட்ட இயேசு அவர்கள் பட்ட பாடுகள் பிரயாசம் வெறுமையாய் போகாதபடி சென்னையிலே 5 இடத்திலே சபையை தேவன் கொடுத்தார். ఇది శ్రమతో కట్టబడిన పరిచర్య. இது பாடுகளினாலே கட்டப்பட்ட ஊழியங்கள். ఈ స్థలంలో కూడా ఎంతో మంది సేవ చేసి వెళ్ళారు. இந்த இடத்திலும் अनेक ஊழியர்கள் ஊழியம் செய்தார்கள். కష్టాలు పడ్డారు, अनेक பாடுகள் அனுபவித்தார்கள். ఊరకే సంఘముగా మీరు రూపింపబడలేదు. நீங்கள் அப்படியாய் சபையாய் உருவாக்கப்படவில்லை. కాబట్టి సంఘములో ప్రతి ఒక్కరిని నా దేవుడు స్థిరపరచునుగాక. ஆகவே சபையிலே தேவன் உங்கள் ஒவ்வொருவரையும் ஸ்திரப்படுத்துவாராக. రోజులు గడిచే కొద్దీ శ్రమలు కూడా వస్తాయి. நாட்கள் போக போக உங்களுடைய வாழ்க்கையிலே பாடுகள் உண்டாயிருக்கும். కానీ విశ్వాసములో మీరు స్థిరపరచబడుదురుగాక. ஆனால் விசுவாசத்திலே நீங்கள் ஸ்திரப்படுவீர்களாக. మీరు విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళు, நீங்கள் விலை கொடுத்து సంపాదించబెట్టవர்கள். కనుక జీవితకాలం అంతా కన్నుమూసేంత వరకు మీరు హోసన విశ్వాసులుగానే కొనసాగుదురుగాక. நீங்கள் வாழ்நாள் முழுவதும் இந்த ஹோசனா மினிஸ்ட்ரியிலே விசுவாசிகளாய்
வழிநடத்தப்படுவீர்களாக. బహు ప్రయాసంతో ప్రారంభించబడ్డ పరిచర్య ఇది. అనేక ప్రయాసத்தினாலே துவங்கப்பட்ட ஊழியங்கள் இது. కనుక సంఘంలో ఒక్కొక్కళ్ళని దేవుడు విలువైన వ్యక్తులుగా ఎంచుతూ ఉన్నాడు. ஆகவே சபையிலே உங்கள் ஒவ்வொருவரும் தேவன் உயர்ந்தவர்களாய் பார்க்கிறார். శ్రమలు వచ్చినప్పుడు అటు ఇటు చెదిరిపోయే పరిస్థితులు రాకూడదు. பாடுகள் வரும்போது அப்படி இப்படியாய் துவண்டு போகிற நிலைமை காணப்படக்கூடாது. మిమ్మల్ని ఎరవేసే వాళ్ళు కూడా ఉంటారు. இங்கே அநேகருக்கு உங்களை இழுக்கக்கூடியவர்கள் இருப்பார்கள். రండి మా చర్చికి వస్తే మిమ్మల్ని సంఘ పెద్దగా చేస్తాం. வாருங்கள் எங்களுடைய சபைக்கு வாங்க உங்களை மூப்பரா மாத்துவேன் என்று சொல்லுவார்கள். రండి మా చర్చికి వస్తే మీకు లడ్డు ఇస్తాం. வாருங்கள் என்னுடைய சபையில உங்களுக்கு லட்டு கொடுப்போம் என்று சொல்வார்கள். ఆకర్షించే వాళ్ళు చుట్టుపక్కల మేము ఉంటారు. ஆசை வார்த்தைகளை சொல்பவர்கள் அநேகர் உண்டு. ఆ మధ్య నేను కర్నూలు సేవ చేస్తున్నప్పుడు ఒక విశ్వాసి చర్చికి రావట్లేదు. ஒரு கர்னூலில் ஊழியம் செய்யும் பொழுது ஒரு விசுவாசி சபைக்கு வருவதில்லை. ఆ ఊర్లో వెళ్ళి నేను కలిశాను. அந்த ஊருக்கு போய் அவரை பார்த்தபோது ఏంటి బ్రదర్ చర్చికి రావట్లేదు అని. பிரதர் ஏன் சபைக்கு வருவதில்லை என்று கேட்டேன். ఆ సంఘంలో నాకు ఒక పోస్ట్ ఇచ్చారన్నారు. ஐயா எனக்கு சபையிலே ஒரு உயர்ந்த நிலையை கொடுத்திருக்கிறார்கள். ఏ పోస్ట్ అన్నారు. என்ன போஸ்ட் என்று கேட்டார்கள். పోస్ట్ లేదు, పోస్ట్ ఆఫీస్ లేదు అక్కడ. போஸ்ட் இல்ல, போஸ்ட் ఆఫీసర్ இல்ல. ఏం అంటే ఉదయాన్నే ఆ పాస్టర్ గారు ఎక్కడో ఉంటాడు. ఈయన వెళ్ళి ఉదయాన్నే మందిరం తీయడం, ఓడవడం, పేడ తీసుకొచ్చి ఆ మందిరం ముందు కళ్యాణం చల్లడం, ఆ పిల్లలు వచ్చి 10 మంది వచ్చి పాటలు పాడి గోలగోల చేసి అయిపోవడం. ఇదే அவர் கொடுத்த வேலைனா அந்த பாஸ்டர் எங்கே இருப்பார், காலையில போய் அங்க இருக்கிற எல்லாவற்றையும் சுத்தம் செய்து பிள்ளைகளுக்கு 10 பாடலை பாடுவது. ప్రియుల వల్లరా కొంతకాలం 3 నెలలు చూశాను. சில 3 மாசம் பார்த்தோம். మరలా మందిరానికి వచ్చాను. மீண்டும் சபைக்கு வந்தார். అన్న మన మందిరం లాగా ఎక్కడా లేదని అంటాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ஆனா நம்முடைய சபை போல எங்குமே கிடையாது. தேவனுக்கு மகிமை உண்டாவதாக. ప్రియుల వల్లరా మినిస్ట్రీకి దేవుడు ఇచ్చిన కృప, మినిస్ట్రీకి దేవుడు கொடுத்த கிருபை పాత చాలా కాలం నుండి నడిపించబడుతున్న వాళ్ళు మళ్ళా వెళ్ళి ఎక్కడ ఉండలేరు. అనేక నాட்களாய் సభకు வந்தவர்கள் வேற எங்கேயாவது போய் అనేక నాட்கள் நடக்க முடியாது. కాబట్టి ఈ సంఘ సహవాసంలో ఉంటున్న ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ మీరు మీ సంతతి వాళ్ళు దేవుని మందిర ఆవరణంలో చిరకాలం అనుభవించుదురు గాక. ஆகவே இந்த சபையில் இருக்கிற ஆசீர்வாதங்களை நீங்களும் உங்களுடைய பிள்ளைகளும் உங்களுடைய சந்ததிகளும் ஆசீர்வதிக்கப்படுவீர்களாக. సహవాసంలో ఉంటున్న ఆశీర్వాదం చాలా గొప్పది. ஐக்கியத்திலே இருக்கிற ஆசீர்வாதம் பெரிதா இருக்கிறது. దైవ సేవకులు యేసు గారి ద్వారా పరిచర్య, శ్రమ ద్వారా కట్టిన పరిచర్య. தேவ மனிதனாகிய இயேசு அவர்களால் பிரயாசத்தினால கட்டப்பட்ட ஊழியங்கள் இது. కనుక ఈ రోజున విచిత్రమైన పనిగల వస్త్రములుగా మీరు తయారు చేయబడ్డారు. ஆகவே இந்த நாளில் விசித்திரமான தங்க வஸ்திரத்தினால் நீங்கள் தரிக்கப்பட்டிருக்கிறீர்கள். ఒక్కొక్కరిని దేవుడు విలువైన బంగారంతో పోలుస్తూ ஒவ்வொருவரையும் தேவன் விலை உயர்ந்த பொன்னினாலே பேசப்படுகிறீர்கள். కనుక ఈ సంఘ సహవాసంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీరు సంఘములో స్థిరపరచబడుదురు గాక. சபையிலே ஏற்பட்ட பாடுகள் வந்தாலும் நீங்கள் சபை ஐக்கியத்திலே ஐக்கியப்படுவீர்களாக. సేవకులు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. ఈ ఫైవ్‌ఫోల్డ్ మినిస్ట్రీలో మీరు స్థిరపరచబడుదురు గాక. இந்த ஊழியத்தில் அநேக ஊழியர்கள் வருவது உண்டு, போவது உண்டு. நீங்கள் இந்த 5 ஊழியங்களில் இணைக்கப்பட்டிருப்பீர்களாக. సంఘం దేవునిది, சபை தேவனுடையது. కాబట్టి శ్రమల ద్వారా క్రీస్తు అన్య సహవాసంలోనికి రాబడ్డట్టుగా మీరు కూడా ఈ యొక్క పరిశుద్ధుల సహవాసంలో తీసుకొని రాబడ్డారు. தேவனுடைய பாடுகளினாலே நாம் இந்த ஐக்கியத்திலே வந்ததினாலே நீங்கள் ஐக்கியப்பட்டு இருப்பீர்களாக. రాబోయే రోజుల్లో సంఘ సహవాసంలో మీరు మీ పిల్లలు దేవుని మందిర ఆవరణంలో పచ్చని ఒలివ మొక్కల వలె వర్ధిల్లుదురు గాక. வரப்போகிற நாட்களில் நீங்களும் உங்கள் பிள்ளைகளும் தேவனுடைய சபையிலே நாட்டப்பட்டவர்களாக இருப்பீர்களாக. 119వ కీర్తన 71వ చరణాన్ని చూడండి. 119వ సంగీతం 70వ వచనத்தை వాసిக்கலாம். 119:71 119:71వ వచనం. నీ కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. నీ కట్టడములను నేర్చుకున్నట్లు நான் உபத்திரப்பட்டு எனக்கு நல்லது, அதனால் உமது பிரமாணங்கள் கற்றுக்கொள்கிறேன். ఆయన కట్టడములను నేర్చుకునేటట్లు శ్రమ నొంది ఉండుట మేలాయెను. அவருடைய பிரமாணங்களை கற்றுக்கொள்வதற்கு நாம் பாடு அனுபவிப்பது நல்லது என்று சொல்கிறார். ఒక 13, 14, 15 సంవత్సరాల క్రితం ఈ చెన్నైలో సునామీ వచ్చింది. 14, 15 ஆண்டுகளுக்கு முன்பதாக சென்னை பட்டணத்தில் சுனாமி வந்தது. ఈ మెరీనా బీచ్ దగ్గర ఉండే మొత్తం కొట్టుకొని చాలా మంది చనిపోయారు. மெரினா பீச் பகுதியிலே அநேகர் மரித்து போனார்கள். శ్రీలంక వరకు బ్రాకి, ஸ்ரீலங்கா வரை அது துவங்கியது. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. அநேகர் தன்னுடைய ஜீவனை இழந்தார்கள். కొంతమంది ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొండ మీదకి వెళ్ళి వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. சிலர் தன்னுடைய ஜீவனை காத்துக் கொள்ளும்படியாய் மலை உயரமான இடத்திற்கு போனார்கள். శ్రీలంకలో సునామీ వచ్చినప్పుడు ఒక సునామీ రాకముందు
జరిగిన ఒక సంఘటన ఒక చోట నేను చదివాను. ஸ்ரீலங்காவிலே சுனாமி வருவதற்கு முன்பதாக நடந்த ஒரு காரியத்தை நான் வாசித்தேன். అక్కడ ఒక ప్రాంతంలో ఒక కొండ మీద ఒక ఊర్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండేదట. அங்கே ஒரு பகுதியிலே ஒரு கிறிஸ்தவ குடும்பம் இருந்தது. ఆ ఊర్లో వీళ్ళు ప్రార్థన చేయడం, వాళ్ళ ఇంటికి సేవకులు రావడం ఆ ఊర్లో ఉండే వాళ్ళకి నచ్చట్లేదు. அவர்கள் ஜெபித்துக் கொண்டிருப்பார்கள், அவர்கள் ஜெப கூட்டத்திற்கு ஊழியர்கள் வந்து கொண்டிருப்பார்கள். அது அங்கே இருப்பவர்கள் కాబట్టి మీరు వెళ్ళిపోండి అని తరం వేశారు. ஆகவே அந்த ஊர் மக்கள் நீங்க இங்கே இருந்து போய்விடுங்கள் என்று திறத்து விட்டார்கள். ఆ ఊరి పెద్ద కూడా తిట్టాడు. அந்த ஊரில் இருக்கிற பெரியவரும் அவர்களை திட்டினார்கள். అప్పుడు ఆ ఇంట్లో ఉన్న భార్య భర్త పిల్లలు ఏడ్చుకొని ప్రభా మాకు ఎందుకు ఈ కష్టాలు రావాలి, அந்த குடும்பத்தார் அழுது கொண்டு கர்த்தாவே எங்களுக்கு ஏன் இந்த பாடுகள் என்று அழுதார்கள் అని ఏడ్చుకొని బాధపడి వాళ్ళకున్న గుడిసె తీసుకొని పక్కనే ఒక కొండ ఉంటే ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ గుడిసె వేసుకొని ఉన్నారు. அவர்கள் அங்கே இருந்து காலி செய்து கொண்டு அந்த மலையிலே ஒரு உச்சியிலே ஒரு சின்ன குடாரத்தை போட்டுக் கொண்டார்கள். అక్కడ గుడిసెలో ఉండి ప్రార్థన చేసుకుంటారు. அந்த குடாரத்தில் இருந்து அவர்கள் ஜெபித்துக் கொண்டிருந்தார்கள். ప్రభా మీ నామాన్ని స్తుతించడం కూడా మాకు అవకాశం లేదా, கர்த்தாவே உம்முடைய நாமத்தை துதிப்பதற்கும் எங்களுக்கு நேரம் கிடையாது, அவகாசம் கிடையாது, కష్టాలు రావాలి అని ఏడ్చి బాధపడుతూ ஏன் எங்களுக்கு இந்த உபத்திரம் என்று அழுது ஜெபித்துக் கொண்டிருந்தார்கள். సడన్ గా ఏం జరిగిందో తెలుసా? திடீரென்று நடந்தது என்ன தெரியுமா? ఈ ఊరేమో సముద్రం ప్రక్కన ఉంది. இந்த ஊரானது அந்த கடலுக்கு அருகாமையில் இருந்தது. ఊర్లో వీళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే ఊరు వాళ్ళందరూ వెళ్ళేసారు. వీళ్ళు కొండ మీదకి వెళ్ళారు. இவர்கள் ஜெபித்துக் கொண்டிருந்தாலே அந்த ஊர் மக்கள் இவர்களை துரத்தி விட்டார்கள். இவர்கள் மலை உச்சிக்கு போய்விட்டார்கள். కొద్ది రోజుల తర్వాత భయంకరమైన సునామీ వచ్చింది. சில நாள் கழித்த பிறகு சுனாமி வந்தது. ఆ ఊర్లో ఉంటున్న ప్రజలందరూ కొట్టుకొని పోయారు, కానీ వీళ్ళు మాత్రం కొండ మీద సురక్షితంగా ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. அந்த ஊரில் இருந்த ஜனங்கள் எல்லாரும் மாண்டு போனார்கள். இவர்களோ தேவனுடைய கிருபையினாலே காத்துக் கொள்ளப்பட்டார்கள். వాళ్ళు స్టేట్మెంట్, వాళ్ళు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. அவர்கள் சாட்சி கூறினார்கள். మాకు శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి అని వెళ్ళిపోయాం, కానీ మా ప్రాణాలు ఈ రోజున క్షేమంగా ఉన్నాయి. எங்களுக்கு அநேக பாடுகளும் உபத்திரங்களும் வந்தது, ஆனால் இன்று நாங்கள் ஜீவனோடு இருக்கிறோம் என்று சொன்னார்கள். ఒకవేళ కష్టాలు వచ్చాయని వాళ్ళు త్రోసిపుచ్చి ఉంటే క్షేమంగా ఉండేవాళ్ళు కాదు. ஒருவேளை கஷ்டம் வந்தது என்று அவர்கள் நிராகரித்திருந்தால் அவர்கள் క్షేమமா இருந்திருக்க முடியாது. 15 సంవత్సరాల క్రితం సునామీ వచ్చినప్పుడు ఆ కుటుంబం కాపాడబడి 15 ఆండులకు ముன்பதாக సునామీ வந்தபோது அந்த குடும்பத்தை தேவன் ఈ காப்பாற்றினார். రోజున కూడా వాళ్ళు సాక్షిగా నిలిచి ఉన్నారు. இன்றைய நாளிலும் அவர்கள் சாட்சிகளாக நின்று கொண்டிருக்கிறார்கள். ఆయన కట్టడములో నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండటం మేలాయను. அவருடைய கற்பனைகளை கைக்கொள்வதற்கு நாம் பிரயாசப்படுவது, பாடுகள் அனுபவிப்பது நல்லது என்று சொல்கிறார். పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యంలో 1 பேதுரு 4ஆம் அதிகாரம் 4ஆம் வசனத்திலே, మొదటి పేతురు 4వ అధ్యాయము 1 பேதுரு 4ஆம் வசனம் మొదటి వాక్యంలో క్రీస్తు శరీరమందు శ్రమపడిను కాబట్టి అట్టి మనసును మీరు ఆయుధముగా ధరించుకోండి అని రాయబడింది. கிறிஸ்து நமக்காக மாம்சத்திலே பாடுபட்டால் நீங்களும் அப்படிப்பட்ட சிந்தையை ஆயுதமாக தரித்துக் கொள்ளுங்கள். క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. அவர் சரீரத்திலே நமக்காக பாடு அனுபவித்தார். ఆయన పొందిన శ్రమలలో మనం 1% కూడా పడలేదు. அவர் பட்ட பிரயாசத்திலே பாடுகளை நாம் ஒரு துளி கூட பெற்றுக்கொள்ளவில்லை. ఒక ముళ్ళు గుచ్చుకున్నది అనుకోండి, ஒரு சின்ன முள் குத்திக் கொண்டால் అమ్మో నాయన అని కేకలు వేస్తాం. அம்மா அப்பா என்று கத்துவோம். కానీ యేసుక్రీస్తు తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. ஆனால் இயேசு கிறிஸ்துவின் சிரசிலே முள் கிரீடத்தை தரித்தார்கள். ఆయన్ని ఉమ్మి వేశారు. அவர் முகத்திலே துப்பினார்கள். ఇప్పుడు మిమ్మల్ని ఉమ్మి వేస్తుంది ఎదుర్కొంటారు. உங்களை துப்பினால் நீங்க சும்மா తూ இருப்பீங்களா? తూ 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 అని 10 సార్లు వస్తాయి. தூத்து என்று சொல்லி 10 முறை துப்பினால், ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టే ఆలోచన. ஒரு அடி அடித்தால் 10 அடி திருப்பி அடிக்க வேண்டும் என்று కానీ యేసుక్రీస్తు వారు కొట్టువారికి తన వీపును అప్పగించారు. ஆனால் இயேசுவோ தன்னை அடித்தவர்களுக்கு தன்னுடைய முகத்தை மீண்டும் ஆய் கொடுத்தார். ప్రేమిన వారందరూ ఒక్కసారి క్రీస్తు యొక్క శ్రమలను ఆలోచించారు. ஒரு முறையாக கிறிஸ்துவுடைய பாடுகளை சிந்தித்து பாருங்கள். ఆయన పొందిన శ్రమల ద్వారానే ఈ రోజున మనము మన బ్రతుకులు మార్చబడ్డాయి. அவருடைய பாடுகளினாலே நம்முடைய வாழ்க்கை இன்று மாற்றப்பட்டிருக்கிறது. ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. அவருடைய பாடுகளினாலே கீழ்ப்படிதலை అట్టి கற்றுக்கொண்டார். మనసును మీరు ఆయుధముగా ధరించుకొనుడి అని పేతురు సంఘానికి తెలియజేస్తున్నారు. அப்பேற்பட்ட சிந்தையை நீங்கள் ஆயுதமாய் தரித்துக் கொள்ளுங்கள் என்று பேதுரு சொல்கிறார். ఖచ్చితంగా మీ కుటుంబ జీవితాల్లో సమస్యలు శ్రమలు వస్తాయి. நிச்சயமாக உங்கள் குடும்பத்தில் அநேக பாடுகளும் உபத்திரமும் வரும். ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క చాప్టర్ నేర్చుకున్నట్లుగానే ఉంటుంది. ஒவ்வொரு உபத்திரமும் பாடும் ஒரு விஷயத்தை நமக்கு கற்றுக் கொடுக்கிறது. ఆ శ్రమ వెనుక గొప్ప ఆశీర్వాదాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. அந்த பாடுகள் மத்தியில பெரிய ஆசீர்வாதத்தை தேவன் உங்களுக்கு கொடுப்பாராக. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొదటి
అధ్యాయం 5వ వాక్యంలో 2 తెస్సలోనికలు 1వ అధ్యాయం 5వ వచనం. శ్రమల ద్వారా దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులుగా మార్చబడతాం. దగ్గరికి ఎవరైనా ఒకటి చదవండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు? నా దేవుని రాజ్యం కొరకు. చాలు, మీరు యోగ్యులను ఎంచబడు నిమిత్తమై మీరు దేని కొరకు శ్రమ పడుచున్నారో, நீங்கள் எதற்காக பிரயாசப்படுகிறீர்களோ ఆ దేవుని రాజ్యం కొరకు రాయబడింది. அந்த ராஜ்யத்திற்கு என்று எழுதப்பட்டிருக்கிறது. ప్రియమైన సేవకులుగా మేము శ్రమ పడుతూ ఉన్నాం. ஊழியர்களாக நாங்களும் கஷ்டப்பட்டு கொண்டிருக்கிறோம். విశ్వాసులైన మీరు శ్రమ పడుతూ ఉన్నారు. விசுவாசிகளாக நீங்களும் பிரயாசப்பட்டு கொண்டிருக்கிறீர்கள். శ్రమ రెండు విధాలుగా ఉన్నాయి. பிரயாசங்கள் இரண்டு விதமாய் காணப்படுகிறது. ఒకటి లోక సంబంధమైన శ్రమలు ఉన్నాయి. முதலாவது உலக ரீதியான கஷ்டங்கள். ఆ మధ్య ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు, అన్నా నాకు కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి అని. ஒரு முறை ஒரு சகோதரி போன் செய்து, அண்ணா எனக்கு கஷ்டங்கள் வந்திருக்கிறது, பிரச்சனைகள் வந்திருக்கிறது என்று சொன்னார். ఏ కష్టం వచ్చిందో అక్క ప్రార్థన చేస్తాను, ధైర్యంగా ఉండక్క నేను. அக்கா என்ன கஷ்டம் வந்தது, நான் ஜெபிக்கிறேன், தைரியமா இருங்கள் என்று சொன்னேன். ఏ కష్టం వచ్చిందక్క, ఏమైందక్క, నేను సీరియస్ గా వింటూ ఉన్నాను. అక్క என்ன కష్టం வந்தது என்று நான் சீரியஸாக அவரோடு கேட்டேன். అన్నా పని మనిషి రాలేదన్నా, అన్నా వేலை செய்பவர்கள் வரவில்லை, ఇంట్లో అంట్లన్నీ బట్టలన్నీ అట్లాగే ఉన్నాయన్నా అంటే. வீட்டுல பாத்திரங்களும் துணி அப்படியே இருக்கு என்று சொன்னார்கள். పాసు వాళ్ళ ఇదా కష్టం, இதா கஷ்டம், ఇదా శ్రమ, இதா பாடுகள். దాని కష్టం అన్నారు లేజినెస్, సోమరితనం అంట. அது கஷ்டம் என்று சொல்ல மாட்டார்கள், சோம்பேறித்தனம் என்று కష్టం சொல்லுவார்கள். వచ్చిందని నేను సీరియస్ గా వింటున్నాను. நான் ஏதோ பெரிய கஷ்டம் தான் வந்துருச்சு போல இருக்கு, சீரியஸா ఈ బట్టలు ఉతుక్కోలేక, అంట్లు కడుక్కోలేక, ఇవి అది లేజినెస్ తో వచ్చే శరీర సంబంధమైన శ్రమ. துணி துவைப்பது, பாத்திரங்கள் துலக்குவது அவர் செய்யாததினால் வருகிறது சோம்பேறித்தனம். అట్లేవు సోమరిలో ఉండబాక. நீங்கள் அவ்விதமாய் சோம்பேறிகளாக இருக்காதீர்கள். ప్రేమ వల్ల మీరు కష్టపడి చూడండి, మీ కుటుంబంలో దరిద్రత రాకుండా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. కష్టపட்டு பாருங்கள், కుటుంబத்திலே தேவன் ஆசீர்வாதத்தை உண்டாக்குவார். ఉదయాన్నే లేచి సామెతల గ్రంథం 31వ అధ్యాయం మీరు చదివి చూడండి. நீதிமொழிகள் 31వ அதிகாரத்தை காலையில் எழுந்து நீங்கள் வாசித்து பாருங்கள். యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. கர்த்தரிடத்திலே பயபக்தி உள்ள ஸ்திரீ புகழ்ச்சி பெறுவாள் என்று ఉదయాన్నే எழுதப்பட்டிருக்கிறது. లేచి ఇంటిని శుభ్రం చేసుకుంటారు. காலையில் எழுந்து ஸ்திரீயானவள் தன் குடும்பத்தை சரி செய்து கொள்வாள் என்று எழுதப்பட்டிருக்கிறது. పిల్లలకి ఆహారాన్ని ఏర్పాటు చేస్తారు. பிள்ளைகளுக்கு ஆகாரத்தை சித்தப்படுத்துவாள். ఆ 31వ అధ్యాయంలో రాయబడిన ఆ మాటలన్నీ సంఘానికి వచ్చిన ప్రతి స్త్రీ పాటించింది అనుకోండి, మీ ఇల్లు ఆశీర్వదించబడుదురుగాక. நீதிமொழிகள் 31వ அதிகாரத்தில் எழுதப்பட்டிருக்கிற அந்த காரியங்கள் எல்லாம் சபைக்கு வருகிற பெண்கள் அதை அனுபவித்தால் குடும்பத்தில் பெரிய ஆசீர்வாதம் உண்டாயிருக்கும். 10 గంటలకు లేచి టీ తయారు అంటే ఏం ప్రయోజనం? 10 மணிக்கு எழுந்து டீ கொண்டு வாசனா என்ன நடக்கும்? చాలా కుటుంబాలకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అవిధమైన అనేక కుటుంబங்களை நாம் 10 గంటలకు లేచి ఏమంటే టీ చేసేయండి అన్నది ఒక ఇంటికి విజిటింగ్ వెళ్తారు. ஒரு முறை 10 மணிக்கு எங்க டீ போட்டு கொடுங்க என்று ஒருத்தன் கேட்டான். పాస్టర్ వచ్చారు కానీ జ్యూస్ చేసివో అన్నది ఒక ఇంట్లో. ஒரு வீட்ல பாஸ்டர் வந்திருக்காரு, ஜூஸ் போட்டு கொடுன்னு சொன்னாங்க. పాప ఆయన గడగడలాడుతూ పోయి జ్యూస్ తీసుకొచ్చారు. ஐயா ஒரு கடகடன் போயிட்டு ஜூஸ் போட்டு கொண்டு வந்தார். వల్ల సోమరితనం వలన ఇంట్లో దరిద్రత, சோம்பேறித்தனத்தினாலே குடும்பத்திலே தரித்திரம் உண்டாயிருக்கும். అది వేరే విషయం అనుకోండి, అది వేరే చాప్టర్. టాపిక్ వస్తాం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించడానికి శ్రమలు అవసరం. கர்த்தருடைய ராஜ்யத்திலே நாம் பிரவேசிப்பதற்கு பாடுகளை அனுபவிக்க வேண்டும். శరీర సంబంధమైన శ్రమలు కూడా ఉంటాయి, అవి శ్రమలు కానే కాదు. శరీర సంబంధமான பாடுகள் இருக்கும், அது பாடுகள் அல்ல. క్రీస్తు నిమిత్తం పడే శ్రమలే నిజమైన శ్రమలు. கிறிஸ்துவின் நிமித்தமாய் படுகிற பாடுகளே உண்மையான பாடுகள். నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు రాయబడింది. நீதி నిమిత్తం துன்பப்படுகிறவர்கள் பாக்கியவான்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. క్రీస్తును అంగీకరించిన తర్వాత కష్టాలు వస్తాయి. கிறிஸ்துவை அங்கீகரித்த பிறகு అనేక ఉపద్రవங்கள் உண்டு. నేను నగరిలో సేవ చేస్తున్నప్పుడు ఒక విశ్వాసం ఉంది. நகரில ஊழியம் செய்யும் பொழுது ஒரு விசுவாசி உண்டு. ఆ ఏరియాలో వాళ్ళంతా అన్యులు, క్రీస్తుని ఎరగని వాళ్ళు. அந்த பகுதியில் இருப்பவர்கள் தேவனை அறியாதவர்கள். వాళ్ళ బంధువులందరూ ఏమని అనుకుంటారని చెప్పి సండే ఒక బుట్టలో బైబిల్ నాప్కిన్ కప్పి మందిరాన్ని తీసుకొచ్చి ఆమె వెళ్ళిపోయింది. அவருடைய உறவினர்கள் ஏதாவது நினைப்பார்கள் என்று சொல்லி வேதத்தை ஒரு துணியிலே போத்திக்கொண்டு மறைமுகமாய் வந்து போவார்கள். మా ఇంటి దగ్గర ఎవరు మారని వాళ్ళు బంధువులందరూ ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలుగజేస్తారేమో అని నేను
ஏதாவது பிரச்சனை பண்ணுவார்கள் என்று சொல்லி நான் இவ்விதமாய் வருகிறேன் என்று சொன்னார்கள். ప్రియమైన వారులారా, ఇలా క్రీస్తు నిమిత్తం బాధపడే దేవుని ప్రజలు ఉన్నారు. కారణం వాళ్ళని దేవుడు ఆశీర్వదించు. கிறிஸ்துவின் நிமித்தமாய் பிரயாசப்படுகிறவர்கள் பாடுபடுகிற ஜனங்களும் உண்டு. కొద్ది రోజుల తర్వాత ఆ సహోదరి ద్వారా ఆ ఇంట్లో ఉంటున్న యజమానుడు వాళ్ళ బంధువులందరూ మారి మందిరానికి వచ్చారు. சில நாள் கழித்த பிறகு சகோதரியின் மூலமாக தன்னுடைய குடும்பம் ரட்சிக்கப்பட்டது. అపోస్తల కార్యములు 14:22 அப்போஸ்தலர் 14:22 అనేక శ్రమలు పొంది దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులవ్వాలి అని పౌలు గారు తెలియజేశారు. అనేక பாடுகளை அனுபவித்து நாம் பரலோகத்துக்கு தேவனுடைய ராஜ்யத்திலே பிரவேசிப்போம் என்று சொல்கிறார். తిమోతికి రాసిన 2వ పత్రిక 2:12 సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేయదుమని రాయబడింది. 2 தீமோத்தேயு 2:12 சகிப்பவர்கள் தேவனோடு கூட ஆளுகை செய்வார்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఈ జూలై మాసం అంతయు కూడా నా దేవుడు మీకు క్షేమాన్ని దయచేయుగాక. இந்த ஜூலை மாதம் முழுவதுமாய் தேவன் உங்களுக்கு நன்மை உண்டாக்குவாராக. ఒకవేళ కష్టాలతో శ్రమలతో ఇక్కడ మీరు వచ్చి ఉంటే నా దేవుడు మీకు ధైర్యాన్ని కలుగజేయుగాక. ஒருவேளை கஷ்டத்தோடு உபத்திரவத்தோடு நீங்கள் வந்திருந்தால் என் தேவன் உங்களுக்கு தைரியத்தை உண்டாக்குவாராக. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటారు. எல்லாரும் முழங்கால் படிட்டு ஜெபிக்கலாம். ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుంటారు. ஒரு 2 நிமிடம் ஜெபிக்கலாம். పరుడు పాల్పొందే ముందు ఒక 2 నిమిషాలు தேவனுடைய திரு பங்குகளுக்கு முன்பதாக ஜெபிக்கலாம். నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచు என்னிடத்திலே